పాత బాకి 50 రూపాయలేగా? అవునయ్యా, పాత బాకి 50 రూపాయలు ఉందా? మొన్నేమో మీరు ముగ్గురు కలిపి టీ తాగి 5 రూపాయలు అయ్యా. అది ఇది కలుపుకుని 55 రూపాయలు. ఏంట్రా ఇప్పుడు మా స్వీటీ లాగా ఉన్నావు. పిల్ల నచ్చి చూడాలని ఉంది. ఎవడ్రా బాల్ ఇస్తుంది? తమ్ముడు నేనే. బావగారు బాగున్నారా? ఒరే నువ్వు ఆగరా, వీళ్ళ సంగతి నేను చూసుకుంటా. జీన్సులు బద్దలవుతాయి. ఏ బాల్ ఎందుకేసావు? ప్రేమికుల రోజు కదా, మనసులో మాట చెప్పాలి. ప్రేమించే మనసు మాది. నా హృదయంలో నిద్రించే చెలి స్వీటీ, నువ్వు అంటే స్వయంవరమే. రేయ్, వీడు సామాన్యుడు కాదు. మర్యాదకు స్వీటీకి వచ్చి సారీ చెప్పు. మా ప్రేమ కథ మధ్యలో మీరెందుకు రా విలన్స్? తప్పకోండి తప్పకోండి. కోపం వస్తే నరసింహన్ అవుతాను. నా దారి రహదారి. డోంట్ కమ్ ఇన్ మై వే. ఒరే నరసింహ, నువ్వు ఉండరా. స్వీటీ, ప్రేమించుకుందావరా? ఏయ్, తంతే ఫిలిం నగర్ లో పడతావు. మేము యమజాతకులం, తంతే మీ కాలే విరుగుద్ది. బాలిసిన వాడు మర్యాదగా మా స్వీటీకి సారీ చెప్పాలి. స్వీటీ స్వీటీ అని గొంతు చించుకుంటారేంటి? స్వీటీ మనందరిది, మనందరం పంచుకుందామే. ఉండ్రా, నీకెందుకంత కుళ్ళు? పాపం, ఇందులో వీళ్ళ తప్పే ఉంది. తప్పంతా ఈ ఫిగర్ది. కమాన్ ఫ్రెండ్స్, మీకు పార్టీ ఇస్తాను. మాకు నువ్వు పార్టీ ఇస్తావా? యా, ఈ రోజు మా అందాల హీరో సూర్యకాంత్ బర్త్డే. స్వీటీ, నువ్వెంత మంచిదారి స్వీటీ. పదండ్రా, స్పీకర్ లాగా తినేసేద్దాం. సారీ, మాకు రావడం కుదరదు. ఇందిరా పార్క్ దగ్గర మా గర్ల్ ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. నీకు గర్ల్ ఫ్రెండ్స్? నిన్ననే సెట్ అయ్యారు. మీరంతా వెళ్ళండి. మీరు వెళ్ళేటప్పుడు ఆ బోండంగా రవి గారిని తీసుకెళ్ళండి. ఓకే, ఆల్ ది బెస్ట్. బాయ్. హలో, మా ఫ్రెండ్స్ ఆగండి. సడన్ గా స్వీటీ కేంద్ర మన మీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చింది? అదే నాకు అనుమానంగా ఉంది. అసలే పొద్దున్న ఎడం కూడా అదే నో ప్రాబ్లం రా. స్వీటీకి సూర్యకాంత్ అంటే చచ్చేంత ఇష్టం. అందులో ఇవాళ వాడి బర్త్డే. అయితే లోపల ఏం మొహమాట పడద్దు. ఏం కావాలన్నా ఆర్డర్ ఇవ్వండి. షూర్, చికెన్ అండ్ ఫిష్. మా ఇంట్లో డైలీ ఫిష్. తిరిగి బోర్ కొడుతుంది. మీ ఇంట్లో రోజు ఎండి చేపలు తింటారు కదా. కరెక్ట్ గా చెప్పావు. మరి జాక్సన్, కాస్త నీ డాన్స్ ఆపి ఏం కావాలో చెప్పు. ప్రాన్స్. వాడికి ఫ్రాన్స్ అయితే నాకు అమెరికా. నీ తప్ప ఫ్రాన్స్ అంటే రొయ్యలు రా. ఏం కావాలి సార్? ఏమున్నాయండి? పిజ్జాస్, బర్గర్స్, ఐస్ క్రీమ్, షేక్స్, కేక్స్. స్వీటీ, ఆర్డర్ చేయమంటావా? విత్ ప్లెజర్. ఏమేమి అన్ని ఒక్క ప్లేట్ తీసుకురావా? నాకు ఇంకా డౌట్ గానే ఉందిరా. నోరు మై. ఏమంటున్నాడు? అది నీకు కన్ను కొడతా. నేను ఎప్పుడన్నాను? నువ్వు అన్నావులే, నాకు వినబడింది. ఫర్గెట్ ఇట్. చెంచులక్ష్మి కంచువీరుడు 100 days ఫంక్షన్ కి ఇంతకన్నా గ్రాండ్ పార్టీ ఇస్తాను. కడుపులో కొంచెం ఖాళీ ఉంచు, మళ్ళీ పార్టీ ఉందట్రా. ఓకే ఓకే. చీటి చక్కటి ఫుడ్ పెట్టించావు. వాష్ బేసిన్ ఎక్కడుంది? చెయ్యి ఆ చొక్కాకి తుడితే. తెలిస్తే బాగుందిరా. నీకు ఇప్పుడు తుడతాను తెలిసిందా? ఓకే గైస్, మీకు మ్యాజిక్ షో చూపిస్తాను. ఈ గ్లాస్ లో ఉన్న నీళ్లు మీకు ఇష్టమైన కలర్స్ లోకి మారిపోతాయి. నీకే కలర్ అంటే ఇష్టం? రెడ్. నీకు? బ్లాక్. అరే మైకల్, నీకు? గ్రీన్. అరే నీకురా? బ్లూ. ఓకే, ఒరే మీరు అటు వెళ్ళండి రా. మీరు ఇటు రండి. మ్యాజిక్ అంట, కలర్ మారుతుందంట. ఓ చెప్పేస్తుంది కథలు కథలు. మీరంతా చేతులు చాపండి. అలా కాదమ్మా, ఇలాగా.
తప్పకుండా ఈ నీళ్ళకి అలాగే చూస్తుండండి, మీ కలర్లు మారిపోతాయి. రండ్రా. ఏం సీటు వెళ్ళిపోతురా? లేచారో పగిలిపోతాయి. ఏంట్రా అది? దెబ్బకు దెబ్బ మా స్వీటీతో పెట్టుకుంటారా? దట్ ఈస్ స్వీటీ. రంగులు మారుస్తారని చెప్పి మన జాతకాలు మార్చేది కదరా. నేను చెప్తే విన్నారా? నా లెఫ్ట్ ఏమిటి గ్లాసులతో ఆటలాడుతున్నారేంటి? మా జీవితాలతోటే ఆడుకుందయ్యా. ఠీకే బిల్లు కట్టండి. బిల్లా మేమెందుకు కట్టాలి? మా దగ్గర డబ్బులు లేవు. अपने बाप का माल समझ के 400 తిన్నారా? 400? अरे तेरी बिल बल रहे नहीं, ग्लास तोड़ रहे, कपड़े उतार. ఏమంటున్నారా? బట్టలు ఇప్పమంటున్నాడు. ఎలా ఇప్పుతాం రా? వాడు అసలే సర్దార్జీ. उतार. ఏంట్రా అంత పరీక్ష చదువుతున్నారు? ఉద్యోగ రేఖ ఎక్కడ ఉందా అని. ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టి ఉద్యోగ రేఖ ఎప్పుడో పోయిందిరా. అసలు ఉంటే కదా అరిగిపోవడానికి. ఏమై ఇట్రా. ఏంటి బాబాయ్? అర్జెంట్ గా డబ్బులు తెచ్చుకోవాలని నా సైకిల్ తీసుకెళ్ళావు. ఏమైంది? సైకిల్ మీద డబ్బులు తెచ్చుకున్నా. సైకిల్ మీద వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నావు, బానే ఉంది. మరి నా సైకిల్ ఏది? అబ్బా నీ సైకిల్ మీద 500 తెచ్చుకున్నాడయ్యా. అది సరేనయ్యా, మరి నా సైకిల్ ఏది? సరే చెప్తే అర్థం చేసుకో. నా సైకిల్ మీద సైకిల్ 500 తెచ్చుకున్నా. అర్థం చేసుకోవాలి కదా నువ్వు. బాబు చెప్తున్నాడు కదా, అర్థం చేసుకోవా? అరే చెప్తే అర్థం చేసుకోడేంట్రా బాబు. నీ సైకిల్ మీద వెళ్ళి 500 రూపాయలు తెచ్చుకున్నాను. అది చెప్తే అర్థం చేసుకోవాలి కదా. నేను 500 సరే, నా రూపాయలు. సైకిల్ ఏది? అరే చెప్తే అర్థం చేసుకో. మళ్ళీ ఏదన్నా వెధ పని చేశారా? చిచి ఏదో పని ఏం లేదు బాబాయ్. ఆయన సైకిల్ మీద 500 తెచ్చుకున్నా అంతే. మరి నా సైకిల్ ఏది? అబ్బా చెప్తే అర్థం చేసుకోండి. ఏమండి బాబాయ్ ఇలాంటి విషయాలు మీరు చాలా చక్కగా చెప్తారు. చెప్పండి. నీ సైకిల్ మార్వాడి దగ్గర తాకట్టు పెట్టి వారు 500 తెచ్చుకున్నా. చాలా చక్కగా చెప్పారు. అర్థం చేసుకో. సాయంత్రం లోపు నా సైకిల్ ఇవ్వకపోతే బంపర్లు పగిలిపోతాయి, జాగ్రత్త. ప్రశాంతంగా ఉన్న కాలనీలో ఇలాంటి పోకిరీ పనులు చేస్తూ ఎందుకురా పరువు తీస్తారు? అది కాదు బాబాయ్, మాకు ఉద్యోగాలు దొరికేంత వరకు ఏదో ఒక రకంగా టైం పాస్ చేయాలి కదా. టైం పాస్ కోసం ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తుంటే మీ లైఫ్ ఏ పనికి రాకుండా పోతుందిరా. వీళ్ళందరితో మనకెందుకు తాతయ్య? పదపోదాం. అది కాదురా. తాతయ్య వీళ్ళ వల్ల మనకు ఈ ముసలోడి కనపడితే చాలు. టీవీలో పందుల పెంపకం ప్రోగ్రామ్ చేస్తున్నంత చండాలంగా నీతులు చెప్తారా బాబోయ్. హలో మాధురి దీక్షిత్ ఆంటీ. అంటే మార్కెట్ కాదు, మ్యాట్నీకి. ఇంత ఎండలో సినిమాకి ఏంటంటే హ్యాపీగా ఇంట్లో కొంచెం టీవీ చూసుకోక. ఒంటరిగా ఇంట్లో కూర్చుని టీవీ చూస్తే ఏం బాగుంటుంది? సూర్యకాంత్ పిక్చర్ పబ్లిక్ లో కూర్చుని చూస్తేనే మజా. అప్పు మీరు సినిమాలు తెగ చూస్తూ అంకులతో అంట్లు తోమిస్తున్నారట. మీకెవరు చెప్పారు? ఎవరు చెప్తారు? ఖాళీలు అమ్మలక్కలు. అంతేకాదు అంకుల్తో మీరు సరిగా ఉండట్లేదని కూడా తెలిసింది. అందుకే మీకు పిల్లలు కూడా పుట్టట్లేదు. అభిజ్ఞా వర్గల ఆ అన్నదాన్ని మా ఆయన దగ్గర పంపించు, పుట్టిస్తాడు పిల్లల్ని. ఏ భగవాన్, ఏంట్రా? ఆడాళ్ళకింత మంచి అందాలను ఎందుకు ఇచ్చా? ఇచ్చిన అవి కప్పుకోవడానికి చీరలు ఎందుకు ఇచ్చా? ఇచ్చిన వాటికి పవిటలు ఎందుకు ఇచ్చా? డోంట్ వరీ మై ఫ్రెండ్, దాచుకున్న అందాల్ని చూపిస్తాను కదా. ఎలాగా? తన బయట తీస్తా. ఏమై కూల్ డ్రింక్స్ ఉన్నాయా? ఏ మిస్టర్, చూసుకోవచ్చుగా? చూసుకోవడానికి चोली के पीछे क्या है? चोली के पीछे హలో, చోళీకి పిచ్చి ఏముందో నేను చూపిస్తాను రా. 1 minute. పదండి, మొత్తం చూపెట్టాలి వాడికి చెప్పాలి. ఓకే